అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నిన్న సునీత గారు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. గత 5 ఏళ్లుగా ఏదైతే చెప్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే వాదనలు చేస్తా ఉందో 100% ఏ విధమైనటువంటి డీవియేషన్ లేకుండా వాళ్ళు ఏదైతే పత్రికల్లో మీడియా ఛానళ్లలో చెప్తా ఉన్నారో అవే అంశాలను ఆవిడ ప్రస్తావించారు. అంతేకాకుండా ఆవిడ కొంతమందికి ధన్యవాదాలు చెప్పారు. సరిపెల్లె రాజేష్, కొలికపూడి శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు, పట్టాభిరామ్, బాబా వీళ్ళందరూ కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం బదనాం చేస్తా ఉంటారో, జగన్మోహన్ రెడ్డి గారిని అనునిత్యం బూతుల పంచాంగంతో ఆయనను వేధిస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ వెనకాలన్నటువంటి మీడియా అధిపతిని కానీ శక్తిని కానీ చెప్పలేదు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆవిడకి ఇచ్చినటువంటి ఆదేశాలు అయి ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈవిడికి ప్రధానంగా ఆవిడ ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విచారణ ఆలస్యం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు ఏమన్నా విచారణ చేస్తున్నారా, విచారణ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉందా? విచారణ జరుగుతుంది పక్క రాష్ట్రంలో. పోనీ విచారణ సంస్థ ఏది? సిబిఐ. సిబిఐ దేనికి సంబంధించింది? కేంద్రానికి సంబంధించింది. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఈ ఆలస్యానికి కారణమవుతుందని ఎక్కడ కూడా మచ్చుకైనా ఒక్క మాట కూడా అనలేదు. అంటే భారతీయ జనతా పార్టీ వల్ల బెయిల్ తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఆమె మాట్లాడలేదా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే విచారణ జరగాలి అని కోరుకుంటాం, న్యాయం తేలాలని కోరుకుంటాం, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటాం. ఈ అంశంలో సునీత పక్షానే మనం కూడా ఉంటాం. కానీ ఆ సునీత చేష్టల వల్ల, సునీత యొక్క తన భర్త ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉందా అనేటటువంటి భయం ఆమెను వెంటాడుతుంది అనేటటువంటి సందేహం వచ్చే విధంగా ఆవిడ ప్రవర్తన ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆవిడ మీద కేసు పెట్టారు. ఆవిడ భర్త మీద కేసు పెడితే మరి సాధారణంగా అయితే ఒక కేసు పెట్టిన వెంటనే ఖచ్చితంగా అరెస్టు జరగాల. ఆవిడ అరెస్ట్ కానీ ఆవిడ భర్త అరెస్ట్ కానీ జరగకుండా కాపాడింది ఎవరు? మరి ఆ కాపాడినటువంటి వ్యక్తుల కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆవిడ నిజంగా తండ్రిని చంపిన దోషులకు శిక్ష పడాలని మాత్రమే ఆలోచించేటటువంటి వ్యక్తిగానే అయితే ఖచ్చితంగా ఆ హత్య ఎప్పుడు జరిగింది? చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. సాధారణ హత్య కేసులో 4-5 రోజుల్లోనే నిజం బయటపడిపోతుంది. మా నాన్నగారి కేసులో ఇన్నాళ్ళైనా సరే బయట పెట్టడం లేదు అని చెప్పేసి అన్నారు. 4-5 రోజుల్లోనే
విషయం బయటపడేది నిజమైతే మార్చి 15వ తేదీ హత్య జరిగినటువంటి రోజు నుంచి 2019 మార్చి 15 నుంచి 2019 మే 29 వరకు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు, ఆయనే కదా. మరి ఆ 4 రోజులు సరిపోలేదు ఆయనకి? ఎందుకు బయట పెట్టలేదు? మరి ఆ తప్పు చంద్రబాబు నాయుడు కదా. నీ తండ్రిని అతి కిరాతకంగా చంపినటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదా? నీ తండ్రిని గొడ్డలితో అట్లా నరికాను ఇట్లా నరికానని అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి చెబుతా ఉంటే ఆ దస్తగిరి తరపున నువ్వు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వస్తున్నాయి. సునీత గారు, ఎందుకు ఇదంతా జరుగుతా ఉంది? మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అని ఎందుకు అడుగుతారు? చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అనే మాట కాకుండా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలి అని పిలిపించారు. దాంట్లో మీ రాజకీయ పరమైనటువంటి ఆశలు కూడా కనపడతా ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. మీరు, మీ అమ్మగారు, నీ భర్త, నిన్ను నడిపిస్తున్న భర్త ఎవరో కంటెస్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నీతో అండగా ఉండి నీతో ఉన్నటువంటి వాళ్ళు, నీకు ఒక షర్మిల ఉందిగా, ఆవిడ కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉందిగా, ఆవిడని ముఖ్యమంత్రి కావాలని కోరుకో. ఈ విచారణ జరిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకూడదని కోరుకోవాలి కదా. కేంద్రంలో అటు కాంగ్రెస్, రాష్ట్రంలో షర్మిలమ్మ వస్తే నీ కేసు విచారణ న్యాయం జరుగుతుందని ఆశించాలి కదా. అలాంటిది ఏమీ లేకుండా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వాళ్ళ పేర్లు, ప్రతి ఒక్క పేరును సృష్టించి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పటం వెనక నిన్ను వెనకాలండి ఎవరు నడిపిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోయింది సునీత గారు. అది మీకు మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది. అవసరం తీరిన తర్వాత వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని బురద గుంటలో పారేస్తారో కూడా భవిష్యత్తులో మీకు అర్థమైంది. నమస్తే.